నమస్కారం అన్న, చెప్పండి అన్న. ఏం పేరు? గంగరాజు అని నా పేరు. గంగరాజు చాలా కష్టమైపోయింది అన్న. మాకు కొంచెం హెల్ప్ చేయండి. ఏమేమో హెల్ప్ చేస్తారు, ఎలా వీడియోలు చూస్తారు, మాకి కొంచెం వీడియోలు చూసి మాకి కొంచెం హెల్ప్ చేస్తే తప్పకుండా చేస్తాం. ఇప్పుడు ముందు పంట అంతా వేస్ట్ అయింది. ఇట్లే 40,000 అప్పు తీసుకొచ్చి ఒక 2 ఎకరాలు పంట పెట్టి పంట అంతా రోగం వచ్చి అంతా వెళ్ళిపోయి జీరో వచ్చేసి పంట. ఇప్పుడు కూడా 50,000 అప్పు చేసి పంట పెట్టి అయితే పంట అయితే ఫుల్ ఏం లేదు, యావరేజ్గా ఉంది. అది ఏమవుతుందో అని ఒక భయంలో ఉన్నాము. ఇప్పుడు అప్పులు అయితే ఎక్కువైనాము. ₹1,00,000 అప్పు అయింది కదా. ఇప్పుడు మీరు పంట పెట్టారు కదా, ఇప్పుడు ఏమన్నా వడ్డీ తీసుకుని ఎట్లా పంట పెట్టింది మీరు? మేము డబ్బులు పంటకి వడ్డీకి తీసుకొచ్చి పంట పెడతా ఉన్నాము. పంటలో అయితే డబ్బులు రాదు, వడ్డీ కట్టే గుర్తి అవుతా ఉండేది. అప్పులు ఎక్కువయ్యి మనంతా ఒకరు చనిపోయారు మా ఊర్లోనే. ఎప్పుడు కూడా మనతాయి ఇందువల్ల అప్పు 2,00,000 అప్పు అయింది. పంట అయితే రాలేదు. దానివల్ల మీకు ఎంతమంది పెట్టు? మాకి ఎన్ని ఎకరాలు ఉంది భూమి? మాది 1.5 ఎకరాలు. ఇక్కడ ఏం పెట్టినారు పంట?